హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 83. సిద్ధు రిసెప్షన్‌లు, ఫంక్షన్‌లు లాంటివి ఏమీ వద్దు అనడంతో సాహిత్య కూడా ఇప్పుడు అలాంటివేమీ వద్దత్తయ్య అని సాహిత్య కూడా చెప్పేసింది. ఇక పిల్లలిద్దరూ వద్దు అనడంతో ఫంక్షన్‌లు లాంటివి ఏవీ వద్దు కానీ రేపు కనీసం గుడికైనా వెళ్ళొద్దాము. ఉదయాన్నే లేచి రెడీ అవ్వండి. మీ ఇద్దరిపై మీ ఇద్దరి పేరుపైన కనీసం పూజైనా చేద్దాం. అమ్మాయి ఇప్పటికే ఎన్నిసార్లు హాస్పిటల్ పాలైంది కదా అన్నారు త్రివేణి గారు. అలాగే అమ్మా అని సిద్ధు తన రూమ్‌లోకి వెళ్ళడంతో సాహిత్య కాసేపు వాళ్ళ అత్తగారికి కిచెన్‌లో సహాయం చేసి రూమ్‌లోకి వెళ్ళేసరికి సిద్ధు ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చొని కనిపించాడు. అతడిని గెలకకుండా సైలెంట్‌గా సాహిత్య వెళ్లి బెడ్‌కి ఒకవైపు ముడుచుకొని పడుకుంటుంది. ఆమెను గమనిస్తూనే ఉన్న సిద్ధు గంట వరకు అతడి వర్క్ చేసుకొని ఆ తర్వాత ల్యాప్‌టాప్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసొచ్చి అతడు బెడ్ మీద పడుకోగానే స్ప్రింగ్ బాల్‌లాగా లేచి సిద్ధు వైపు వచ్చి అతడి మీద చెయ్యి వేసి పడుకుంటుంది సాహిత్య. ఇప్పటి వరకు పడుకున్నట్టు యాక్టింగ్ చేశావు కదా! ఇప్పుడు ఇదేంటి ముందు దూరం పో నువ్వు. ఇలా అంటుకొని పడుకుంటే నాకెలా నిద్రొస్తుంది? ముందు చెయ్యి తీయి అని సాహిత్య చెయ్యి తీసి విసిరేస్తూ ఉంటాడు సిద్ధు. అదేంటి సిద్ధూ! ఇప్పుడు నేనేమైనా చేస్తున్నానా ఏంటి? నేను జస్ట్ చెయ్యి వేసి పడుకుంటున్నాను అంతే కదా! దానికే ఎందుకంతలా అరుస్తావు అని అంది సాహిత్య. ఇలా ఎవరైనా చెయ్యేస్తే నాకు మండుతుంది. నువ్వు ముందు దూరం జరిగి పడుకోవే. నాకసలు నా బెడ్ మీద ఎవరైనా పడుకుంటేనే నచ్చదు. అలాంటిది నువ్విలా అతుక్కొని పడుకుంటాను అంటే నాకెలా ఉంటుంది అని అన్నాడు సిద్ధు. నేను నీ పెళ్ళాన్నిరా బాబు! మొగుడు, పెళ్ళాలిద్దరూ అతుక్కునే పడుకుంటారు. నీలాగా దూరం పడుకోరు అని అంది సాహిత్య. కానీ నాకు దూరం మెయింటైన్ చెయ్యి. ఇలా దగ్గరికి రాకు అని చెప్పడంతో, నేను దూరంగా వెళ్ళను. నాకు భయం అసలే కొత్త ప్లేస్. నువ్వేమనుకున్నా సరే అని ని సిద్ధు చుట్టూ చెయ్యి వేసి పడుకుంది సాహిత్య. ఇప్పుడేం చెప్పినా ఆమె ఎక్కువ చేస్తుందని తెలిసిన సిద్ధు సైలెంట్‌గా వెల్లకిలా పడుకొని, 2 చేతులు తల కింద పెట్టుకొని పడుకోవడంతో ఒక గంట సేపు అలానే చూసి మెల్లిమెల్లిగా అతడి ఎదపైకి చేరడంతో, ఇవేనే ఎక్స్‌ట్రాలు అంటే. నువ్విలా పడుకుంటేనే నాకు నిద్ర రావట్లేదంటే, ఇంకా హత్తుకొని మీద పడుకుంటావేంటి అని సాహిత్యని పక్కకి నెట్టి ఇద్దరి మధ్యలో పిల్లోస్ పెట్టి పడుకున్నాడు సిద్ధు ఒకవైపుకి తిరిగి. ఛీ! నీకు కాస్త కూడా కనికరం లేదురా సిద్ధూ! పెళ్ళాం దగ్గరకొస్తే దూరం పెట్టేసేవాడిని నిన్నే చూస్తున్నాను. అని సిద్ధుని 4 తిట్లు తిట్టుకొని సాహిత్య పడుకుంది. కానీ కొత్త ప్లేస్ అవ్వడంతో ఆమెకు సరిగ్గా నిద్ర పట్టదు. పైగా చాలా ఫీట్స్ చేసింది కదా! నీళ్ళల్లో మునగడం అది ఇది. పైగా తడి బట్టలతోనే అక్కడే ఉండి ఇక్కడి వరకు ప్రయాణం చేసింది. మెల్లిగా ఆమెకి నిద్ర పట్టే సమయానికి మెల్లిగా తుమ్ములు మొదలై గంట సేపయినా కూడా ఆమె తుమ్ములు అస్సలు ఆగవు. ఆమె అవస్థకి సిద్ధు లేచి "ఏమైందే అలా తుమ్ముతున్నావు" అన్నాడు. "జలుబు చేసినట్టుంది సిద్ధూ" అంది సాహిత్య. "ఒక్క నిమిషం ఉండవే" అని సిద్ధు లేచి టాబ్లెట్స్ తీసి ఇవ్వడంతో, ఆ టాబ్లెట్స్ వేసుకొని థాంక్యూ సిద్ధూ అని పడుకుంది. కానీ ఆమె ఒళ్ళు వెచ్చబడడం ఆమెకు తెలుస్తూనే ఉంది. ఇప్పటివరకు ఆమె చేసిన ఘనకార్యానికి అతడు నిద్రపోలేదు అని తెలిసి, మళ్ళీ సిద్ధూని లేపడం ఇష్టం లేక బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది సాహిత్య. కానీ ఆమెకు చలి అస్సలు ఆగదు. ఓవైపు జలుబు, ఓవైపు దగ్గు, ఓవైపు జ్వరం చుట్టుముట్టేశాయి. వణుకుతూనే ఉంటుంది చాలా సేపటి వరకు. ఇటు తుమ్మడం, జ్వరం ఫుల్లుగా రావడంతో బాడీ అంతా వణుకుతూ అలసిపోయి నీరసంగా తయారవుతుంది. ఉదయం సిద్ధు లేచేసరికి సాహిత్య వణుకుతూ కనిపించడంతో, ఇదేంటి కోడిలా వణుకుతుంది అని బ్లాంకెట్ తీసి చూసేసరికి బ్లాంకెట్ మీద నుండే ఆమె ఒళ్ళు వెచ్చగా తాకుతుంది. ఇదేంటి ఇంత వేడిగా ఉంది అని సాహిత్య నుదురు చూసేసరికి తనకి ఫుల్లుగా ఒళ్ళు అగ్గిలా కాలిపోతూ ఉంటే వణుకుతూ ఉంది సాహిత్య. ఈవిడ చేసిన ఫీడ్స్‌కి జ్వరం వచ్చినట్టుంది కదా అనుకొని వెంటనే అమ్మా అని పిలుచుకుంటూ బయటికి వెళ్ళాడు సిద్ధు.
"ఏమైంది సిద్ధు" అని అడిగారు త్రివేణి గారు. "అమ్మ సాహిత్యకి జ్వరం వచ్చినట్టుందే. చాలా వణుకుతుంది. ఒకసారి తన దగ్గరికి వెళ్ళు. నేను డాక్టర్‌ని తీసుకొస్తాను" అని వెంటనే సిద్ధు అతడి బైక్ తీసుకొని వాళ్ళ ఊర్లో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేస్తాడో లేదో అని డైరెక్ట్‌గా ఇంటికెళ్ళాడు అన్నమాట. అయ్యో! అమ్మాయికేమైంది? అని త్రివేణి గారు చూసేసరికి సాహిత్య ఇంకా అలానే వణుకుతూ ఉంది. అయ్యో! చాలానే జ్వరం వచ్చినట్టుంది కదా! అని త్రివేణి గారు కోడలు పక్కన కూర్చొని సాహిత్య అరచేతిలో రాస్తూ జ్వరం తగ్గడానికి వెట్ క్లాత్ ఆమె నుదుటి పైన వేశారు. త్రివేణి గారు సాహిత్యని చూసి కంగారు పడుతూ ఉంటే, అరగంటలో సిద్ధు డాక్టర్‌ని వెంట పెట్టుకొని వచ్చాడు ఇంటికి. డాక్టర్ గారు వచ్చేసి సాహిత్యాన్ని చెక్ చేసి చాలా హై ఫీవర్ ఉంది సిద్ధు. కాస్త ఫీవర్ పెరిగినప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను సెలైన్ పెడతాను. అలాగే ఇంజెక్షన్స్ కూడా వేస్తాను. మెడిసిన్ యూజ్ చేయండి. ఒకవేళ తగ్గకపోతే హాస్పిటల్‌కి తీసుకురండి అని చెప్పి సాహిత్యకి సెలైన్ పెట్టేసి, ఇంజెక్షన్స్ వేసి టాబ్లెట్స్ కూడా రాసిచ్చారు. ఇవి డైరెక్ట్‌గా ఇవి కరెక్ట్‌గా వాడండి తగ్గితే ఓకే. తగ్గకపోతే మాత్రం హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే తన ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా. చాలా వీక్‌గా కనబడుతుంది. ఆ అమ్మాయి కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోవడంతో, ఈ కథ ఇప్పటిది కాదు, అప్పటిది కాదు. తను ఇంద్రవనం వచ్చిన దగ్గర నుండి సిద్ధు ఆమె లవ్‌ని ఒప్పుకోనప్పటి నుండే సరిగ్గా తిండి తినడం మానేసి, జ్వరం అంటూ తెచ్చుకోవడం ఇప్పటివరకు కంటిన్యూ అవుతుందన్న విషయం సిద్ధుకి అర్థమయ్యి, ఇది ఎలా మారుతుందో ఏంటో అని, "అమ్మ నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను" అని వెంటనే వెళ్ళి టాబ్లెట్స్ అలాగే టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చాడు సిద్ధు వాళ్ళ అమ్మకి. "టిఫిన్ ఎందుకురా? నేను చేసేదాన్ని కదా" అన్నారు త్రివేణి గారు. "పర్లేదమ్మా అందరికీ తీసుకొచ్చాను. ఇప్పుడేం వండుతావులే. దానికి ముందు తినిపించు ఏదైనా టాబ్లెట్స్ వేయాలి కదా" అన్నాడు సిద్ధు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.